గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, మిత్రులు, అధికారులు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము రెండు అంశాలపై కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, కొన్ని విషయాలు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రెజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనవిగా మీరందరూ భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటేమో కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు, కృష్ణా రివర్ వాటర్ అలొకేషన్ విషయంలో, అదేవిధంగా వాటర్ యూటిలైజేషన్ విషయంలో, ప్రాజెక్ట్స్ విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కంటే అత్యంత సమర్థవంతంగా మనం ముందుకు పోయిన విషయం మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నేను మీకు మనవి చేస్తాను. ఇది ఒక షార్ట్ ప్రెజెంటేషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరి ఏ విధంగా అంటే రిపీటెడ్ గా మనం ప్రతిపక్షాల దుష్ప్రచారం, ఒక గోబుల్స్ ప్రొపగాండా చూస్తున్నాం. ఏమైంది, ఒక బ్యారేజ్ కొలాప్స్ అయితే ఎందుకు వదిలేసిండ్రు, మరి 2 పిల్లర్లు కూలిపోయినాయి కదా, తత్తిమ యూజ్ చేయొచ్చు కదా అని. అది కూడా వాళ్ళు మాట్లాడేది ఎంత వాస్తవాలు, అబద్ధాలు, మరి అసత్యాలు, అది కూడా మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నిరూపించబోతున్నాం. ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో ఒక 15-20 మినిట్స్ నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఓకే, నెక్స్ట్. ఈ కృష్ణా నదీ జలాల విషయంలో మాట్లాడేటప్పుడు కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 and 2 అంటే KWTT 1 is బచావో ట్రిబ్యునల్, KWTT 2 is బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణా నీటి వాటా కోసం పోరాడుతున్నావో, మనం రిప్రజెంట్ చేస్తున్నావో ఆ విషయాన్ని నేను మీకు ముందు ఇస్తాను. అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ముందు మన వాదనలు, బేసిన్ పరిమితులు, తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్. అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము, అలా వాదిస్తున్నాము. ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదీ జలాల అక్రమ మళ్లింపు సంబంధించిన సమస్యలు, నీటి పంపకంపై సంఘటనల క్రొనాలజీ, అదేవిధంగా ప్రస్తుత కార్యాచరణ, ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో ఫార్వర్డ్ దిస్ ప్రెజెంటేషన్. నెక్స్ట్. ఇప్పుడు భారతదేశంలో గంగా, గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్ లో 1300 మీటర్స్ హైట్ లో ఉద్భవించి 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా, తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా మంగనూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు కృష్ణా నదిపై ఆ ప్రవాహ తీరు, ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ బేసిన్ విషయంలో మరి ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఎస్సీ విజయ్ కుమార్ గారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. కృష్ణానది బేసిన్ లో మైక్ దగ్గర పెట్టుకో. కృష్ణానది బేసిన్ లో 4 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు. ఈ 4
సో వీటిలో ప్రధానంగా మనకి ప్రధాన కృష్ణానది మహాబలేశ్వర్ వద్ద మొదలై మహారాష్ట్రలో దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రవహించి ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు 500 కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ మరియు కర్ణాటకకి సరిహద్దుగా దాదాపు 42 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణలో పూర్తిగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది దాదాపు 130 కిలోమీటర్లు. ఆ తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరి ఒకవైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 170 కిలోమీటర్లు ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రధాన కృష్ణానదికి రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి. ఒకటి భీమా మరొకటి తుంగభద్ర. ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ కోయినా ప్రాజెక్ట్. కోయినా అంటే అది ఉపనది కోయినాపై ఉంటుంది. 105 టీఎంసీల స్టోరేజీ మరియు 1920 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది. దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి 130 టీఎంసీల స్టోరేజీ, నారాయణపూర్ 38 టీఎంసీల స్టోరేజీ, ఈ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి రెండు వైపులా తెలంగాణనే ఉంటుంది. పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల. ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు, దాని తర్వాత నాగార్జున సాగర్, దాని తర్వాత పులిచింతల. ఈ మూడు ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్. అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్, ఎడం వైపున తెలంగాణ ఉంటాయి. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు తర్వాత అది సముద్రంలో కలుస్తుంది. సో అట్లాగే భీమా నది, ఈ భీమా నది మరియు తుంగభద్ర నది, భీమా మరియు తుంగభద్ర దాదాపు 40% నీటి లభ్యత ఈ ఉపనదుల వల్లనే కృష్ణానదికి వస్తుంది. మహారాష్ట్రలో మొదలైనటువంటి భీమా నది కర్ణాటక, ఆ తర్వాత దాదాపు 10 కిలోమీటర్లు కర్ణాటక మరియు తెలంగాణకి బార్డర్గా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి మహారాష్ట్రలో దీనిపై ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు ఉజ్జయిని ప్రాజెక్ట్. అట్లాగే తుంగభద్ర ప్రాజెక్ట్, తుంగభద్ర నది తుంగ భద్ర రెండు నదులు కూడలి వద్ద సంగమమై అక్కడి నుండి తుంగభద్ర నదిగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకు బార్డర్గా దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవైపు కర్ణాటక, ఒకవైపు ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత దాదాపు 82 కిలోమీటర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉండి ఆ తర్వాత ఆలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్. ఇదే విషయాన్ని దీంట్లో ముఖ్యంగా తెలంగాణ శ్రీశైలం వద్ద ఉన్న ప్రాజెక్ట్స్, అవుట్ సైడ్ బేసిన్ తరలిస్తున్నటువంటి ప్రాజెక్టుల గురించి గూగుల్ మ్యాప్ ద్వారా వివరిస్తాను. ఇది కృష్ణానది, మహాబలేశ్వరం దగ్గర మొదలైనటువంటి కృష్ణానది మహారాష్ట్రని దాటుకొని కర్ణాటకని దాటుకొని మనకి తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల యొక్క సబ్మర్జెన్స్ ఏరియా కొంత భాగం కర్ణాటకలో కూడా ఉంటుంది. దీని తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు యాక్చువల్గా ప్రాజెక్టు ఇక్కడ ఉన్నప్పటికీ దాని యొక్క స్ప్రెడ్ ఏరియా చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ స్ప్రెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ అంటే శ్రీశైలంకి రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంటాయి. సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్
ఇది అప్రోచ్ ఛానల్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. మొత్తం 14 గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది. ఇక్కడ దీని తర్వాత అది శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ దీని తర్వాత దాదాపుగా 16 కిలోమీటర్లు, 16.4 కిలోమీటర్లు కెనాల్ పొడవు తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సిస్టమ్ వరకు ఉంటుంది. ఆ క్రాస్ రెగ్యులేటర్స్ ఒకటి తెలుగంగా ప్రాజెక్టు, ఇంకొకటి ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్కి కలుస్తుంది, ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెగ్యులేటర్. ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే అంటే 2020లో జియో 203 ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, మరియు కెనాల్ని సామర్థ్యాన్ని అంటే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకువెళ్ళే నీటి సామర్థ్యాన్ని పెంపు అనేది కూడా ఆ జియో ద్వారా ఇచ్చినారు. రాయలసీమ కన్స్ట్రక్షన్ కూడా, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అయితే పోతిరెడ్డిపాడుకి దానికి తేడా ఏంటంటే ఇది పోతిరెడ్డిపాడు 840 మీటర్ల ఫీట్ల సీ లెవెల్ ఉంటే ఇది దాదాపు శ్రీశైలం రిజర్వాయర్లో లోతు నుంచి అట్టడుగు నుంచి 797 ఫీట్ల లెవెల్ నుంచి కూడా వాటర్ని తీసుకుంటుంది. దాని యొక్క అప్రోచ్ ఛానల్ ఇట్లా దాదాపు పోతిరెడ్డిపాడుకున్నటువంటి అప్రోచ్ ఛానల్కి సమాంతరంగా వచ్చి పోతిరెడ్డిపాడు ఇది అవుతే దీని పక్కనే ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క పంప్ హౌస్లు ఇక్కడ ఉంటాయి. ఇది 4 బే పంప్ హౌస్లు ఇక్కడ దీనికి లోపల ఉంటాయి అండర్ గ్రౌండ్లో. దీని తర్వాత దిస్ ఆర్ ది డెలివరీ సిస్టమ్. ఈ డెలివరీ సిస్టమ్ తర్వాత కొంతమేర ఇక్కడ కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తే దీని లోపల పోతిరెడ్డిపాడు దిగువన ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. కలిసేసి మళ్ళీ ఈ ఎస్ఆర్ఎంసీ ద్వారా బానకచర్ల వరకు వెళ్ళి అక్కడ నుంచి అవుట్ సైడ్ బేసిన్కి అంతా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. సో ఇది కాకుండా విజయ్ కుమార్, రాయలసీమ లిఫ్ట్ ఎన్ని టీఎంసీల వాటర్ ఒకసారి చెప్పండి. 3 టీఎంసీ పర్ డే. అది క్లారిటీగా చెప్పండి. ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి తీసుకునేది ఏదైనా ఆ ప్రాజెక్టు పేరు, లొకేషను, దాని కెపాసిటీ అంటే ఎంతో వాళ్ళు తీసుకెళ్తుండ్రు, దాని డిజైన్ ఏందనేది కూడా క్లారిటీగా చెప్పండి అందరికి. సార్ ఓకే, అంటే ఈ పోతిరెడ్డిపాడు ఉంది అనుకోండి సార్, మనం 80,000 క్యూసెక్స్ అనుకుంటే కదా. అవును సార్. సో ఇది 3 టీఎంసీ. దాని తర్వాత వచ్చే ముచ్చుమారి కానీ ఇవన్నీ కూడా టోటల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ టోటల్గా పర్ డే ఎంత తీసుకెళ్ళగలుగుతుందో, ఎంత డిజైన్ చేసిండ్రో, ఎప్పుడెప్పుడు డిజైన్ చేసారు ఈ ప్రాజెక్ట్, వాటి వివరాలు క్రిస్టల్ క్లియర్గా చెప్పండి ఇయర్ వైజ్. సార్ ఓకే. సో తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం 4 షోర్ నుంచి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ఉండేసి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ. సారీ, ఇది అంటే మొదట కన్స్ట్రక్షన్ చేసింది మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది కూడా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ మొదట ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నుంచి 833 ఫీట్ లెవెల్ నుంచి దీన్ని లిఫ్ట్ చేసే విధంగా పంపులు ఏర్పాటు చేసినారు. అయితే తర్వాత 3850 క్యూసెక్స్ సామర్థ్యంతో వీటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 798 ఫీట్ల నుంచి కూడా రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి శ్రీశైలం రిజర్వాయర్ అన్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర మరొక పంప్ హౌస్ని ఏర్పాటు చేసినారు. ఈ అప్రోచ్ ఛానల్ రిజర్వాయర్లో లోపల నుంచి ఉంటుంది 790. అది కూడా ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారో అదే సేమ్ లెవెల్లో కూడా 797 ఫీట్ నుంచి తీసుకునే విధంగా నిర్మించారు.
ఆ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అట్లాగే దాని పక్క కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటి. ఆ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేరుగా వెళ్ళి కేసీ కెనాల్లో పడతాయి 1000 క్యూసెక్స్ కెపాసిటీ. ఇది 3850 క్యూసెక్స్ కెపాసిటీ ముచ్చుమరి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి ముచ్చుమరి అంటే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి అంటే రెండు ఉంటాయి. ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్, ఇంకొకటి కేసీ కెనాల్ లిఫ్ట్. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా 3850 ఉండింది. అది మళ్ళీ తీసుకెళ్లి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో పడుతుంది. సో దాన్ని తర్వాత కాలం లోపల 6300 క్యూసెక్లుగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి లిఫ్ట్ని, అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ మలయాళ లిఫ్ట్ని కూడా పెంచడం జరిగింది. సో వీటికి సంబంధించి ట్యాబులర్ ఫామ్ లోపల తర్వాత వాటి విస్తారంగా చెప్తాను. సో అట్లాగే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇవి కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ టనెల్ ద్వారా తీసుకున్నటువంటి మరొక ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. ఇది 1 TMC పర్ డే తీసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి కావస్తున్నది. సో ఇవి ముఖ్యంగా శ్రీశైలం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. స్కీమాటిక్ డయాగ్రామ్లో కొంత స్పష్టంగా ఉండే విధంగా. సో ఇది అంటే ఇంతకుముందు మనం చూసింది ఏదైతే ఉందో ఆ దాంట్లో ఇది కృష్ణా రివర్ అయితే ఇది జూరాల బ్యారేజ్. ఆ బ్యారేజ్ అంటే జూరాల ప్రాజెక్టు. దీని తర్వాత శ్రీశైలం డ్యాము, ఇక్కడ మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, లిఫ్ట్ స్కీము, ఎస్ఆర్ఎంసీ నుంచి బనకచర్ల, ఇక్కడ నుంచి 4 రెగ్యులేటర్లు. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి నుంచి అట్లాగే అంటే ఇక్కడ 6300 క్యూసెక్లు, ఇక్కడ 6300 క్యూసెక్లు. ఇంతకుముందు 3880 ఉండే, అది 6300 క్యూసెక్లకు మారింది. తర్వాత ఇక్కడ 6300 రెండు కలిపితే మనకి 12600 క్యూసెక్లు అంటే 1.1 TMC పర్ డే తీసుకునే విధంగా సామర్థ్యం ఏర్పడింది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే అవుతే ఎస్ఆర్ఎంసీ యొక్క కెపాసిటీ ఇప్పుడు 8 TMC పర్ డే పోతిరెడ్డిపాడు దగ్గర అది ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పేసి ఆ జీవో 203/2020లోనే ఇచ్చి ఉన్నారు. సో కృష్ణానది పరివాహక ప్రాంతం యొక్క ప్రత్యేక రూపురేఖల గురించి కొంత. ఈ బేసిన్ దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. విజయ్ కుమార్, ఇవన్నీ కలిపితే ఎన్ని టీఎంసీలు అయినాయి? ఇవన్నీ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయేది 1.1 3 TMC ప్లస్ 8 TMC, అంతేనా సార్? You put that slide. టోటల్ గా ఎన్ని తీసుకుంటున్నారు ఒక లైన్ అర్థం కావడానికి. ఇక్కడ తర్వాత టేబుల్ పెట్టినాం సార్. టేబుల్ ఉంది సార్. ఓకే, 9.6 TMC పర్ డే తీసుకునే విధంగా టోటల్ మీద సార్. శ్రీశైలం నుంచి, అదే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డి కింద పోయేటి నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు పోయేది వేరే సార్. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 10 TMCలు తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రాజెక్టులు కన్సీవ్ అయినాయి సార్ బిఫోర్ 2020 సార్. అంతే కదా సార్? 20 సంవత్సరానికంటే ముందే ఇవన్నీ దారిలో పడ్డాయి, టెండర్లు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని సార్. ఓకే. సో బేసిన్ యొక్క స్వభావాన్ని ఒకసారి చూస్తే, బేసిన్ దాదాపు త్రిభుజాకారంలో ఉంటే దాని ఆధారం పశ్చిమ కనుమలు వెంబడి ఉంటుంది. విజయవాడ వద్ద శిఖరం మరియు కృష్ణానది వద్ద మధ్యస్థం అంటే మీడియన్. కృష్ణానది మొత్తం ఆ త్రిభుజానికి మీడియన్ గా మధ్యస్థంగా ఉంటుంది. బేసిన్ త్రిభుజంలో ప్రవహించే అన్ని ప్రధాన ఉపనదులు త్రిభుజం ఎగువ 3/2 పొడవులోనే నదిలోకి ప్రవేశిస్తాయి. పశ్చిమ కనుమలు వెంబడి అంటే వెస్టర్న్ ఘాట్స్ వెంబడి ఉన్నటువంటి అధిక వర్షపాతం జోన్ అంటే దాదాపు 2000 మిల్లీమీటర్ల సంవత్సరానికి ఉండేటువంటి వర్షపాతం ఉన్నటువంటి ప్రదేశం, అత్యధిక వర్షపాతం గల ప్రదేశాల్లో ఒకటి. జోన్ దాదాపు 708 కిలోమీటర్ల మేర కృష్ణా బేసిన్ యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తుంది. మరియు ఈ ప్రాంతం కృష్ణానదిలోకి నీటిపారుదల చేస్తుంది. అంటే 70% వెస్టర్న్ ఘాట్స్ నుంచి దాదాపు 70% ఈల్డ్ నీటి లభ్యత కృష్ణానదికి వస్తుంది.
పశ్చిమ కనుమలకి తూర్పున మరియు ఈ కొండల వెంబడి వార్షిక వర్షపాతం చిత్రదుర్గ నుండి సాంగ్లీ నుండి పూనా వరకు దాదాపుగా విస్తరించి ఉన్న రేఖ వెంట 600 మిల్లీమీటర్ల కంటే కూడా తగ్గుతుంది. తర్వాత పశ్చిమ కనుమలు మరియు సముద్ర తీరం ఆనుకున్న భాగాలు మినహా మిగిలిన కృష్ణా బేసిన్లో వార్షిక సాధారణ వర్షపాతం 800 మిల్లీమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. సో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్స్ రెండు, ఒకటి కేడబ్ల్యూడిటి 1 బచావత్ చైర్మన్షిప్ లో జస్టిస్ బచావత్ ఆధ్వర్యంలో 1976లో తన తీర్పు వెలువరించింది. అట్లాగే కేడబ్ల్యూడిటి 2 బ్రిజేష్ కుమార్ చైర్మన్ ఆధ్వర్యంలో 2004లో ఏర్పడింది. 2013లో తన తీర్పుని 3 రాష్ట్రాల పరంగా అప్పుడున్న 3 రాష్ట్రాల పరంగా ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వాటి విభజన గురించి తిరిగి అదే ట్రిబ్యునల్ ని పొడిగించడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు ఇంకా మనుగడలో ఉంది. మనం ఇప్పుడు దాని ముందే మన యొక్క వాదనలు వినిపిస్తున్నాం. ఓకే సరే, మిత్రులందరికీ ఇప్పుడు చూపెట్టబోయే 2-3 స్లైడ్స్ జాగ్రత్తగా పరిశీలించవలసిన విజ్ఞప్తి చేస్తున్నా. బచావ్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకి 75% డిపెండబిలిటీ మీద చేసిన కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు. అంటే మొత్తం 2130 టీఎంసీల ఈ 3 రాష్ట్రాల్లో బచావ్ ట్రిబ్యునల్ డివైడ్ చేసింది. నెక్స్ట్, అయితే తర్వాత ఈ బచావ్ ట్రిబ్యునల్ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా మిగుల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏంటిది? ఆఫ్టర్ బచావ్ ట్రిబ్యునల్ ఎస్ఎల్బిసి టనల్, అది 40 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 53 టీఎంసీ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీ, కోల్ సాగర్ ఎత్తిపోతల పథకం 3.3 టీఎంసీ, అదేవిధంగా నికర జలాల ఆధారంగా భీమా 20 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీలు మరి ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది, కానీ పూర్తి చేయలేదు. ఇది నేను పర్టికులర్ గా ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఈ ప్రాజెక్టులు ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాలైంది మొదలుపెట్టి, ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసుంటే కృష్ణా నదీ జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి న్యాయం జరిగేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు. ఎస్ఎల్బిసి 40 టీఎంసీ, కల్వకుర్తి 53 టీఎంసీ, నెట్టెంపాడు 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, డిండి 30 టీఎంసీ, కోయిల్ సాగర్ 3.3 టీఎంసీ. అదేవిధంగా నికర జల ఆధారంగా భీమా 20 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీల ప్రాజెక్టులు మొదలుపెట్టిండ్రు. కానీ గత 10 ఏళ్ల నిర్లక్ష్యంలో ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాదని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆల్బర్టి మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసు వేస్తే ఆల్బర్టి హైటు 519కి రెస్ట్రిక్ట్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు నడుస్తుంది బ్రిజేష్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన 811 టీఎంసీలు ఎన్ బ్లాక్ కేటాయింపును తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి. ఇప్పుడు ఈ 811 టీఎంసీని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్స్, హియరింగ్స్ నడుస్తున్నాయి. ఈ 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఏ రేషియోలో, తెలంగాణకి ఏ రేషియోలో డివైడ్ చేయ విషయంలో ఇప్పుడు వాదనలు ఇంటున్నారు. ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ మనకు ఇప్పుడు డిసెంబర్ 2023లో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్న వాదనలు ఏంటంటే పాపులేషన్, కల్టివబుల్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, డ్రైనేజ్ ఏరియా ఇవన్నీ తీసుకుని 811 టీఎంసీల్లో ఒక సైంటిఫిక్ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనము తెలంగాణకి 575 టీఎంసీలు కేటాయించాలి, ఆంధ్రాకి 236 టీఎంసీలు ఇవ్వాలి. ఈ మొత్తం 811 టీఎంసీలు అనే వాదనలు ఇప్పుడు మనం ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద వేపిస్తున్నాం. పరివాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం, బేసిన్ జనాభా మరియు సాగు ప్రాంతం, ఈ బేసిన్ పారామీటర్స్ ఆధారంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు తెలంగాణ మనం ఏం డిమాండ్ చేస్తున్నారంటే అట్ 75% డిపెండబిలిటీ మనకి 575 టీఎంసీ కేటాయించమని చెప్పి మన వాదనలు వినిపించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం KWD2 అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు నేను ముందు చెప్పినట్టుగా మనకి 575 టీఎంసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు ఈ కృష్ణా జలాలపై ఇంత లొల్లి చేసే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనమేమో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనకి 71% కేటాయించాలి, ఆంధ్రాకి 29% కేటాయించాలి, మనకే 575 టీఎంసీ ఇవ్వాలి, ఆంధ్రాకి 256 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మనం వాదిస్తున్నాం. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇవ్వడానికి ఒప్పుకొని 2014-15 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఆ ప్రభుత్వంలో పెద్ద మనుషులు అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా ఒప్పుకున్న విషయం మీరు అందరూ గమనించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి 512 ఇస్తూ మనకి 299 టీఎంసీ సరిపోతాయని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం వచ్చిన తర్వాత మనకే 575 టీఎంసీలు ఇవ్వాలి, వాళ్ళకే 256 టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి మన వాదనలు ఈరోజు వినిపిస్తున్నాం. 2016 సెప్టెంబర్ 21 జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ పర్సంటేజ్ లో అప్పుడున్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గాని, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు వాళ్ళకి 66% వాళ్ళకి ఇస్తూ మనం 34% ఈ నీళ్లు సరిపోతాయని లిఖిత పూర్వకంగా ఇచ్చినాము. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మనకు అంగీకారం కాదు, మాకే 71% ఇవ్వాలి, ఈ బేసిన్ పారామీటర్స్ మీద చెప్పి మనం వాదనలు వినిపిస్తున్నాము. 9 జనవరి 2020 గత ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా నీటిని 34:66% పంచుకోవడానికి అంగీకరించినట్లు కేఆర్ఎంబి ముందు తెలియచేస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు మనకి 34% నీళ్లు సరిపోతాయి, 66% ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 మార్చ్ 2025 కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ఇది మాకు అంగీకారం కాదు, తెలంగాణకే కృష్ణా జలాల్లో 71% వాటా హక్కు ఉందని, అందువల్ల కేఆర్ఎంబి వద్ద అన్యాయమైన నీటి భాగస్వామ్య ఏర్పాటు, ఇది గతంలో అయిన ఏర్పాటు అంటే మనకి 34%, 66% ని సవరించాలని, ఇది మాడిఫై చేయాలని అఫీషియల్ గా మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో సో ఇది దయచేసి మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది
గోబెల్స్ ని మించి ఒక ప్రొపగండా జరుగుతుంది. వాళ్ళేదో తెలంగాణ కోసం న్యాయం కోసం పోరాడినట్టు, మనమేదో అంత పోరాడినట్టు వారు చిత్రీకరించే విషయం మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతాంగం తెలవాలి. వాళ్ళు తెలంగాణకి 299 టీఎంసీలు అడిగితే ఇది 811 టీఎంసీలో, మనం వచ్చిన తర్వాతనే అది మనకు అంగీకారం కాదు, మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి, మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరే, నేను మళ్ళీ దీనికి చివరిలో వస్తా. ఈ నీటికి వాటర్ అలొకేషన్ విషయంలో ఇప్పుడు సీఎం గారు అడిగిన విషయాలకి ఏది తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా తరలించబడ్డవి, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నా. దయచేసి గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి రాయలసీమకి అవుట్ ఆఫ్ బేసిన్ తరలింపుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది, తీసుకుపోతున్నారు. ఉదాహరణకి మరి 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ వద్ద నీటిని 833 అడుగుల లెవెల్ వద్ద తీసుకునే ద్వారా సామర్థ్యం 3850 క్యూసెక్ల నుండి గతంలో 2014 ముందు 3850 క్యూసెక్ ఉండే, ఆ తర్వాత 3850 క్యూసెక్ ని 6300 క్యూసెక్లకి పెంచారు. అదేవిధంగా ఇంకొక స్కీమ్ కట్టుకొని ముచ్చిమరి పంప్ హౌస్ వద్ద శ్రీశైలం బాటమ్ లెవెల్లో ఫ్లోర్ లెవెల్లో 798 అడుగుల లెవెల్ వద్ద నీటిని తీసుకునే సామర్థ్యం గతంలో 3850 క్యూసెక్లు ఉంటే అది కూడా టిఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండగా 3850 క్యూసెక్స్ నుంచి 6300 క్యూసెక్స్ కి పెంచుకోవడం జరిగింది. దీనివల్ల హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కి పెద్ద మొత్తంలో అంటే 12600 క్యూసెక్లు అంటే ప్రతిరోజు కృష్ణా జలాలు అక్రమంగా రాయలసీమకి 1.09 టీఎంసీ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకుంది. ఎప్పుడు ఏర్పరచుకుంది? ఇక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉండగా. ఈ పథకాన్ని 8 సెప్టెంబర్ 2017 ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ గో బ్యాక్ 2017 సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు. నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం. 2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు ఉండేది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ జియో 203 ప్రకారం ఒకటి ఇంకా కెపాసిటీ పెంచుకుంటూ లైనింగ్ తో సహా గతంలో 44,000 క్యూసెక్లు ఉన్నదాన్ని 92,000 క్యూసెక్లకి ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది. దయచేసి మీరు గమనించాలి. ఇది టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 44,000 క్యూసెక్ల నుంచి 92,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 2019 జనవరి 2020 జూన్ 2020లో ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశారు. గోదావరి మరియు కృష్ణా జలాన్ని వినియోగించుకోవడంపై చర్చించారు. ఈ చర్చల పర్యవసనమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదీ జలాలు 2-3 ఆంధ్రప్రదేశ్ కి అక్రమంగా తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువన
అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు. అంటే 797 అడుగుల లెవెల్లో తీసుకుపోతున్నారు. మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్, మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్ కి ఈ నీళ్లు పోతాయి. ఈ 797 లెవెల్ నుంచి ఇది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డామో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, అదే విధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాశారు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు. మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిరోలు శ్రీనివాస్ 15th May 2020న చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీని నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013న చాలా ముందుగా ప్రారంభించబడిన, ముందు జీవో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జీవో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జీవో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జియో ముందు, ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years లో ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలయ్యేది, 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం
2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం సామర్థ్యాలు అంటే శ్రీశైలం నుంచి డ్రాల్ కెపాసిటీ టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్, టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి డ్రాల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్. అదేవిధంగా టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 34,000 క్యూసెక్ల కెపాసిటీతో నిర్మాణం మొదలుపెట్టారు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 ఫీట్ లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 ఫీట్ లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. వెలిగొండ కూడా టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాతనే 11,500 క్యూసెక్స్ కెపాసిటీతో మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు నిర్మించుకున్న విషయం నేను మనం చేస్తున్నా. అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 కెపాసిటీ 47,000 క్యూసెక్ల డ్రాల్ కెపాసిటీ ఉంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటర్ డ్రాల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ has gone to 1,11,400 క్యూసెక్స్. అంటే పర్ డే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కృష్ణా నదీ జలాలు వాటర్ డ్రాల్ కెపాసిటీ పర్ డే is 4.1 టీఎంసీ in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. ఇది దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రభుత్వంలో వాళ్ళేదో తెలంగాణ నీటి హక్కులు కాపాడుతున్నట్టుగా మనమేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటనలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 కంటే ముందు టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పర్ డే డ్రాల్ కెపాసిటీ కృష్ణా వాటర్స్ 4.1 టీఎంసీ పర్ డే. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పర్ డే డ్రాల్ కెపాసిటీ ఆంధ్రాకి ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే కెపాసిటీ is increased to 9.6 TMC per day. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా టీఆర్ఎస్ ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2004-05 నుంచి 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే అంటే మీరు జాగ్రత్త తీరాలి. 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 టీఎంసీలు అయితే తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1,200 టీఎంసీలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత.
ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణానది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి గతంలో ఇరిగేషన్ మంత్రుల పెద్ద మనుషులు ఏదో కృష్ణానది జలాల్లో మేము చాలా గొప్ప చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఇది చేస్తలేదు, నేను మొన్న అంటాడు కల్వకుర్తి పంపులు ఆన్ చేయాలంటాడు, అంతకుముందు ఏదో అంటారు. ఇప్పుడు అంకెలతో సహా ఏం నిరూపిస్తున్నాం అంటే, మనం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో హైయెస్ట్ ఎవర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఇన్ దిస్ ఇయర్ 24-25. ఈ సంవత్సరంలో మనం మీరు ఈ ఫిగర్స్ ఇచ్చిన ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, 286 టీఎంసీలు ఉపయోగించుకున్నాము. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, హైయెస్ట్ ఏకరేజ్ ఇన్ కృష్ణా బేసిన్, అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ కింద కృష్ణా బేసిన్ లో మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్, ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ. ఇవన్నీ విషయాలు కూడా మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండింది, కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పూర్తి చేసుంటే మరొక 260 టీఎంసీలు ఉపయోగించే అవకాశం ఉండే. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంపై 1 lakh crores, 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది 38,000 కోట్లకు అయిపోయే తుమ్మడేటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ. దానివల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దానివల్లనే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మనందరం గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఇది సరే, గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇది అనేక మార్లు అన్నారు, కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణానది జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటారు. నెక్స్ట్, మరి అదే విధంగా సరే ఇది కవర్ చేసిన మనం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుడు చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ ఇక్కడ, అదే విధంగా ఆ తర్వాతనే ఈ రాయలసీమ లిఫ్ట్, ఆ తర్వాత 44,000 క్యూసెక్ నుంచి 92,000 క్యూసెక్ పెంచింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు స్లైడ్ లో కవర్ చేసాం. నెక్స్ట్ సరే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, సిన్సియారిటీతో, కమిట్మెంట్ తో, చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో. స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరవుతున్నా. మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా, మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు, ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి. మరి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు మొదలైనవి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. మేము ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి సిఆర్ పాటిల్ గారు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ఇంకో విషయం ఎక్కువ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రిబ్యునల్ మీద మీరు మీ గుడ్ ఆఫీస్ ఉపయోగించి అది తొందరగా తీర్పు ఇప్పియండి మాకు, మేము ఆ వాదనలు 71% వాటర్ కోసం అడిగినని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే ముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకి ఇవ్వాలి, 71% వాటా మనకి ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము. అదేవిధంగా 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏనాడు కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచో రైట్ కెనాల్ నుంచో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఒక విధానం చెప్పింది. ఏమన్నారు? టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కేఆర్ఎంబి విల్ రికార్డ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్, ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎంత నీళ్ళు తీసుకుపోతుందో అని. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో 10 ఏళ్లలో అసలు ముందుకు పోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏం చెప్పినామంటే, మీరు కనీసం సరిగ్గా ఎవరెంత నీటిని ఉపయోగించుకుంటారో అని లెక్క చేయడానికి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కి నార్మల్ గా గవర్నమెంట్ ఇండియా పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పైసలు ఇవ్వాలి. వాళ్ళు పైసలు ఇవ్వకున్నా సరే, అది ఎన్ని కోట్లైనా సరే, మేమే పైసలు పెట్టి మీరు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఏ రాష్ట్రానికి ఎక్కడి నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో దాన్ని మెజర్మెంట్ చేసి ఒక సెంట్రలైజ్ రికార్డ్ చేయమని చెప్పి మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చొరవతో ఏర్పడ్డ విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ నీటి కేటాయింపు కోసం వాళ్ళ హయాంలో ఒక చిక్క నీటి కేటాయింపు జరగలే. ఆ నీటి కేటాయింపు కోసం, అదేవిధంగా అనుమతుల కోసం సిడబ్ల్యూసి ముందు మన ప్రయత్నం కొనసాగుతుంది. అతి త్వరలో మొదటి ఫేజ్ గా 45 టీఎంసీలు కేటాయింపు చేయడానికి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ హియరింగ్ వస్తుందని చెప్పి మా అభిప్రాయం. నెక్స్ట్. ఓకే, ఈ విధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను 1-2 విషయాలు మీకు సమరైజ్ చేస్తున్నా. గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న దానికంటే ఇప్పుడు మనం కృష్ణా నదీ జలాల్లో వాటా విషయంలో, వాటర్ అలొకేషన్ విషయంలో సమర్థవంతంగా మన వాదన వినిపిస్తున్నాం, ఎక్కువ నీళ్ళు అడుగుతున్నాం. ట్రిబ్యునల్ నా అభిప్రాయంలో మరి మన వైపే మన వాదనలు గట్టిగా వింటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ చాలా స్పష్టం కావాలి, 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాలు అక్రమంగా అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకి తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎక్కువ జరిగింది గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ విషయం కూడా మీకు చెప్పిన విషయం ఏంది, ఇదివరకు 4.1 టీఎంసీ పర్ డే ఉంటే ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు సరే సమయం తక్కువ ఉంది, షార్ట్ లో నెక్స్ట్ విషయానికి పోదాం. ఇప్పుడు మనం అధికారంలో రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అంటే మనం December 7th కి మన ప్రమాణ స్వీకారం అయింది. October 21st కి సారీ ఎస్ and what I suggest, and I'll give you hard copies of this because of shortage of time. Let me go on to the next subject. We'll discuss both together. Okay. Me under note cheskondi. Okay. After this we'll discuss all issues
డిపెండింగ్ ఆన్ టైమ్ అవైలబుల్. సరే, నౌ జస్ట్ బ్రాడ్ ఇష్యూస్ చెప్తా నేను. ఏది మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో మనం అధికారంలోకి రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. అసలు దాన్ని పూర్వపరాలు, దాని కొంత హిస్టరీకి పోతే అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తుమ్మడి హట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేసినది దెర్ ఇస్ నో కాంక్లూజివ్ ఎవిడెన్స్ ఆన్ పేపర్. వాళ్ళు చెప్పిన కారణాలు దే డు నాట్ అపియర్ లాజికల్ ఆర్ రేషనల్. బ్రాడ్ గా తుమ్మడి హట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వం 38,000 కోట్లతో ప్రాజెక్టు మొదలు పెట్టింది. జస్ట్ గో టు దట్ బేసిక్స్ ఆఫ్ తుమ్మడి హట్టి. జస్ట్ గో టు ద స్లైడ్. నో, గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సరే, గో టు నెక్స్ట్ స్లైడ్. అదొకటి ఒక దాంట్లో. ఓకే, ఇప్పుడు 38,000 కోట్లతోని తుమ్మడేటి ప్రాజెక్ట్ మొదలు పెట్టిండ్రు. కొన్ని అప్రూవల్స్ వచ్చినాయి. ఎంత పని జరిగింది ఇది మీరు ఆశ్చర్యపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 11,679 కోట్ల పనులు జరిగినాయి. అంటే మొత్తం ప్రాజెక్టులో 32% పనులు జరిగినాయి. ఆ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. టిఆర్ఎస్ అధికారంలో వచ్చింది. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు జూన్ 2014లో అధికారంలో వచ్చిండ్రు. డిసెంబర్ 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారే స్వయాన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఏమని? ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రోగ్రాం ఒక అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మాకు అది చాలా అవసరం. అది ఎంతో నీడ్ ఆఫ్ ది స్టేట్. దాన్ని మీరు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ చేసి ఏ విధంగా అయితే ఆంధ్రాకి పోలవరం ఇచ్చారో తెలంగాణకు కూడా ఈ ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఆ స్టేజ్ వరకే ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ అయింది సిడబ్ల్యూసీకి. ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ వచ్చి సిడబ్ల్యూసీ నుంచి డిపిఆర్ కూడా సిడబ్ల్యూసీకి సబ్మిట్ అయింది. ది ప్రాజెక్ట్ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ బై సిడబ్ల్యూసీ. అదిగాక అదర్ స్టేటస్ స్టాట్యూటరీ క్లియరెన్స్ ఏదైతే వచ్చినావో అది సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ అండ్ మెటీరియల్ స్టేషన్, సిఎంసి, అగ్రికల్చర్ మినిస్ట్రీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్, వీటివన్నిటివి ది అప్రూవల్స్ అండ్ statutory clearance for the Tummadi project were received. Also, public hearings were completed in 7 districts of erstwhile Andhra Pradesh. Area project విషయంలో దీనికి మరి 7 జిల్లాల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకి 16,40,000 ఎకరాలకి 38,000 కోట్లతో ప్రాజెక్టు పనులు మొదలై 11,000 కోట్ల పనులు పూర్తయినాయి. దీనికి అప్పటి పవర్ రిక్వైర్మెంట్ అంచనాలు 3,400 మెగావాట్లు. అయితే ఏం చేసినప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా, ఈ ప్రాజెక్టుకి ఏదో సబ్మర్జెన్స్ అని సాకు చూపెట్టి, ఈ ప్రాజెక్టుకి నీళ్లు లేని సిడబ్ల్యూసి రాసిందని చెప్పి ఈ ప్రాజెక్టుని ఇక్కడికిక్కడే వదిలేసి ఇప్పుడు ఈ మేడిగడ్డ అన్నారు సుందిల్ల ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఎంత కాస్ట్ డిఫరెన్స్? 38,000 కోట్ల నుంచి సుమారు కొత్త ఆయకట్టు అదే. ఇది తుమ్మడేటి బ్యారేజ్ కి 16.4 lakh acres. ఇది వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారు సుందిల్ల ఆ బ్యారేజెస్ తో ప్రాజెక్టు 18.5 lakh acres. అంటే 2 లక్షల ఎకరాల కోసం ప్రాజెక్టు కాస్ట్ 4 ఇంతలు పెరిగింది. ఇప్పుడు
ఇప్పుడు నేను అంటున్న మాటలు కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2022లో వేసిన అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 22లో అంటున్న మాట 1.47 lakh crores కావాలి. జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. సుమారు కొత్త ఆయకట్టు ఆల్మోస్ట్ సేమ్. ఏది తుమ్మడి ఎట్టు దగ్గర ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ 2 lakh acres. అంటే వాళ్ళు చెప్తుంది ఆ కొత్త ఆయకట్టు వచ్చేది లేదు, దేవుని తెలుసు. అయితే 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని ఇప్పుడు 1,50,000 కోట్లకి పెరిగే పరిస్థితి అంటే అసలు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మీద ఎంత శాశ్వత బర్డనో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇరిగేషన్ మంత్రి మీకు చెప్తున్నా, పోయిన బడ్జెట్లో మరి భట్టి గారు చెప్పిన ఒక లెక్క ప్రకారము ఇరిగేషన్ శాఖకు వచ్చే బడ్జెట్లో నుంచే ఇరిగేషన్ లోన్ కట్టాలి, వేరే లేదు. ఇరిగేషన్ శాఖకు వచ్చే బడ్జెట్ నుంచే ఇరిగేషన్ లోన్ కట్టాలి. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్లకి ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ 16,000 కోట్లు కట్టినము ఒక సంవత్సరానికి. అది ఇంకా పూర్తి స్థాయి రీపేమెంట్ మొదలుగాలే. అసలు పూర్తి స్థాయి రీపేమెంట్ మొదలైతే అది ఏ స్థాయి పోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే నేను జస్ట్ బేసిక్ ఒక పాయింట్ మీకు డ్రైవ్ హోమ్ చేస్తానంటే, మేము మొత్తం రికార్డ్స్ పరిశీలిస్తే అసలు తుమ్మడిట్టి ప్రాజెక్టు వదిలిపెట్టి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు లొకేషన్ షిఫ్ట్ చేయడానికి ఒక లాజికల్ రాషనల్ కారణం లేదు. మాకేమనిపించిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యథాతథంగా పూర్తి చేస్తే గత కాంగ్రెస్ గవర్నమెంట్ కి క్రెడిట్ వస్తుందేమో, లేక ఎక్కువ ప్రాజెక్ట్ వస్తుంటే ఎక్కువ కమిషన్ లేనా. నువ్వు 38,000 నుంచి 1.47 lakhs పెంచుకుంటే ఆ స్థాయిలో కమిషన్లు పెరుగుతాయి. ఈ రెండిట్లో మరి 2 కారణాలు, మరి ఏ కారణమో మరి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఐ క్విక్లీ రన్ త్రూ దిస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ స్లైడ్ పోండి. ఓకే, ఇది ద ఫస్ట్ స్లైడ్ శ్రీనివాస్. ఓకే, ఇది మీకు తెలుసు వైన్ గంగా అండ్ వార్దా నదులు వచ్చి ప్రాణహిత నదిగా జాయినప్పుడు అక్కడ తుమ్మడియట్ అనే విలేజ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండు. ఈ నీళ్లు 116 కిలోమీటర్లు వచ్చి శ్రీపాద ఎల్లంపల్లి వస్తాయి. ఒక మెయిన్ పాయింట్ మీరు గమనించాలి, తుమ్మడియట్ దగ్గర బ్యారేజ్ కట్టినా మేడిగడ్డ బ్యారేజ్ అయినా నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లికి రావాల్సిందే. కాళేశ్వరంలో కొత్తగా ఏం చేయలే. సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ చేంజ్. అప్పుడప్పుడు ఏమంటారు వాళ్ళు, ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిపోయింది, ఏంది అది, ఒక పన్ను పోతే అయిపోయింది అన్నట్టు. అసలు మేడిగడ్డ అనేది మొత్తం ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లకి దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీరు నీటి సోర్సే కొలాప్స్ అయిపోయినాక మీరు పైన ఎన్ని రిజర్వాయర్ కట్టుకుంటే, ఎన్ని పంపులు కట్టుకుంటే, ఎన్ని సబ్సిడీలు కట్టుకుంటే దానికి ఏం మీనింగ్ ఉంది? ఎందుకంటే తుమ్మడియట్టి బ్యారేజ్ ప్రాజెక్టుకైనా కాళేశ్వరం ప్రాజెక్టుకైనా ఇక్కడి నుంచైనా అక్కడి నుంచైనా నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లికి పోవాల్సిందే, శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పోవాల్సిందే. అక్కడి నుంచి మిడ్ మానేరు, అక్కడి నుంచి పైకి పోతాయి. సో వాళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఫ్లాడ్. దాని రెండో విషయం కూడా ఇప్పుడే ఫినిష్ చేస్తా. ఇది ఆ స్లైడ్ చూస్తే మీకు చెప్తా. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. వీళ్ళు పదే ఎందుకు మీరు ఆ తతిమ్మ బ్యారేజీలు ఉపయోగించరు అని మాట్లాడుతుంటారు. మీకు చాలా స్పష్టంగా మీ అందరికీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేసుకున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ టైంలోనే. మేడిగడ్డ బ్యారేజ్ ఇనాగరేషన్ కొద్ది రోజుల నుంచే లీకేజు, సీపేజు ప్రాబ్లమ్స్ మొదలైన ఇప్పుడు ఆన్ రికార్డ్ ఉన్నది. ఆనాటి ఈఎన్సీ జనరల్, ఆనాటి రిటైర్డ్ ఈఎన్సీసే మరి అది రికార్డు ఉంది. ఏది, వాళ్ళు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మొదటి నుంచి ప్రాబ్లమ్స్ లో ఉంది, మొదటి నుంచి లీకేజ్ ఉందని. బట్ వాళ్ళు అప్పటి పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయలే. ఆ బ్యారేజ్ లో నింపి పెట్టి
10 టీఎంస్ 11 టీఎంస్ పెట్టి అది మొత్తం కొలాప్స్ వరకు అట్లా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నకి మీరు ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కతిమా బ్యారేజ్ ఎందుకు ఉపయోగించారంటే ఆ సిస్టమ్ ఏంటంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజ్ లో పోయాలి, అన్నారం బ్యారేజ్ స్టోరేజ్ చేసి సుందిల బ్యారేజ్ లో పోయాలి, సుందిల బ్యారేజ్ స్టోరేజ్ చేసి ఎల్లంపల్లి నింపాలి. సో ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమంటున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అంటే ఎవరినన్నా ఏమని అనొచ్చని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కన్సిస్ట్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఎక్స్పర్ట్స్ ఇన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఇన్ ద కంట్రీ, ద బెస్ట్ నోన్ నేమ్స్. వాళ్ళు చాలా స్పష్టంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ, ఈ అన్నారం బ్యారేజ్ కానీ, ఈ సుందిల్ల బ్యారేజ్ కానీ డిజైన్ లో ఫాల్ట్ ఉంది. వాళ్ళు చెప్పింది ఒక దగ్గర. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, మనం ఇల్లు కట్టుకునే చోట ఫౌండేషన్ వేయడానికి సాయిల్ టెస్టింగ్ చేస్తాం. వాళ్ళు అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజ్ విషయంలో డిపిఆర్ లోనేమో ఫలానా చోట కట్టుకుంటామని ఉన్నది. వాళ్ళు యాడ్ హాక్ ఆ లొకేషన్ మార్చేసి ఒకటి 2 కిలోమీటర్ల దూరం, ఒకటి 5 కిలోమీటర్ల దూరం. అంటే ప్రపోజ్డ్ లొకేషన్ ఇన్ డిపిఆర్ కంటే 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఆ బ్యారేజ్ కట్టిండ్రు. సాయిల్ టెస్టింగ్ చేయలేదు, బొంగలు పడ్డాయి, సీపేజ్ మొదలైంది, ఫౌండేషన్. ఇది మా మాటల్లో కాదు. ఐ బిలీవ్ ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ is set up by an act of parliament, నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి ఆ రోజు పార్లమెంట్ లో పాస్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎంపీ కూడా సపోర్ట్ చేసిండ్రు. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్పిన మేరకే, వాళ్ళ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. ఎప్పుడు వచ్చిందా తెలంగాణకి? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే వచ్చిండ్రు. వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ లోనే ఈ బ్యారేజ్లలో సివియర్ ప్రాబ్లం ఉన్నది, డిజైన్ లో ప్రాబ్లం ఉంది, కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం ఉంది, మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు దానికి ఏమంటారు? ఎన్డీఎస్ఏనా ఇది ఎన్డీఏ అంటారు. ఇది ఎంత అంటే ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, వాళ్ళని అవమానపరిచడమే. అంటే నేనేమంటున్నా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ద బెస్ట్ డ్యామ్ అండ్ బ్యారేజ్ ఎక్స్పర్ట్స్ కంట్రీ. మా అభిప్రాయంలో, మరి ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ అభిప్రాయంలో వాళ్ళకి ఈ డ్యామ్ల మీద బ్యారేజ్ల మీద హరీష్ రావు గారి కంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన సలహా, వాళ్ళు చెప్పిన టెక్నికల్ అడ్వైస్, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ బైండింగ్ ఆన్ అస్ దాన్ ఎనీథింగ్ దట్ ఉచిత సలహాల కంటే వాళ్ళది మోర్ బైండింగ్ ఆన్ అస్. దీంట్లో ప్రాబ్లం ఏంటిది? ఒకవేళ మనం సరే ఆ పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసి, అన్నారం నుంచి సుందిలో పోసి ఎల్లంపల్లి పోసి అనుకోండి. ఒకవేళ ఆ బ్యారేజ్ లో ఏదన్నా కూలిపోయినా, ఏ బ్యారేజ్ కూలిపోయినా కొట్టుకపోయి దారి పొడవు 44 ఊర్లు కొట్టుకపోయి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్, భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి. చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ ఆన్ రికార్డ్ దట్ సాయిల్ టెస్టింగ్ జరగలేదు, ఫౌండేషన్ టెక్నాలజీ సస్పెక్ట్. ఇది మేము ఇక్కడ వాటర్ ఇంపౌండింగ్ వీ డు నాట్ అడ్వైస్. ఇది డిజైన్ లో ఫాల్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ లో ఫాల్ట్ ఉంది, మెయింటెనెన్స్ లో ఫాల్ట్ ఉంది అని ఒక 300 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. మేము మీకు తెలియజేస్తున్నాం, మరి మీ ద్వారా యావత్ తెలంగాణకు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ సహచరులు అందరూ కూడా దీంట్లో ఏమీ రాజకీయం చేయడం లేదు. ఒకవేళ ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి సాల్వేజ్డ్, ఈ ప్రాజెక్టు మరమ్మతుల ద్వారా తిరిగి ఆన్లైన్ తీసుకురాగలిగితే, సరే ఇప్పటికే చాలా అమౌంట్ వృధా అయింది, అయినా సరే వీఆర్ విల్లింగ్ టు రీహాబిలిటేట్, సాల్వేజ్ ద ప్రాజెక్ట్. కానీ ఆ బ్యారేజెస్ లో ఇప్పుడు నీళ్లు ఇంపౌండ్ చేస్తే ఆ బ్యారేజెస్ యొక్క స్ట్రక్చరు, దాని గురించి ఎవరు కూడా మరి
ఆ ప్రాబ్లం ఉంది, దిస్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇచ్చింది. అయితే ఇంకో విషయం మీరు గమనించాలి, అదేదో ఆ మేడిగడ్డ అన్నారు సింధుల విషయంలో అసలు ఏ స్థాయిలో పోయిందంటే గ్లోబల్ ప్రొపగండా, దాని వల్లనే యావత్ తెలంగాణకి నీళ్ళు వచ్చినట్టుగా ఒక భ్రమ సృష్టించిండ్రు. మీరు అర్థం చేసుకోండి, మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల నుంచి మనం ఉపయోగించలేదు. ఎందుకంటే బ్యారేజ్ నిరుపయోగంగా ఉన్నాయి. అయినా సరే పోయిన వానాకాలం పంటలో 66.5 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినము. భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో వాళ్ళ 10 ఏళ్ల కంటే ఎక్కువ, భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఎప్పుడెన్నడూ రాష్ట్రం జరగలేదు. ఇది ఈ 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా మరి ఆ తర్వాత యాసంగి పంట, మొన్న యాసంగి పంట మొదలైనప్పుడు అసలు టిఆర్ఎస్ వాళ్ళు ఊర్ల మీద పడి ఒకటే ఏడుపు, అసలు పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారని. యాసంగి పంటలో మరోసారి భారతదేశంలో యాసంగిలో రికార్డు పంట పండింది మన ప్రభుత్వంలో అని చెప్పి నేను మనం చేస్తున్నా. 2 పంటలు కలిపి 283 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఎప్పుడు ఇది ఈ మేడిగడ్డ, ఈ అన్నారం, ఈ సుందిళ్ళ బ్యారేజ్లు నిరుపయోగంగా ఉండగా, ఇది వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇంతకంటే మనకి వేరే ఫ్యాక్ట్ అవసరం లేదు. అదేవిధంగా ప్రతి విషయంలో అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళేదో మేడిగడ్డని తీసుకొచ్చిన నీళ్లు మరి మొత్తం రాష్ట్రంలో ఆ కాళేశ్వరం ఆయకట్టే కాదు, ఎస్ఆర్ఎస్పీకి అదే నీళ్లు, నిజాం సాగర్కి అదే నీళ్లు, సింగూర్కి అదే నీళ్లు, ఫ్లడ్ ఫ్లో కెనాల్కి అదే నీళ్ళు అని చూపెట్టారు. మేము లెక్కలు తీస్తే, యాక్చువల్ మెజర్మెంట్స్ తీస్తే మొత్తం 5 ఏళ్లలో వాళ్ళ హయాంలో ఇది మేడిగడ్డ బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత మొత్తం నీళ్లు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు. మొత్తం లిఫ్ట్ చేసింది 165 టీఎంసీల్లో 65. అది చూపెట్టు, స్లైడ్ చూపెట్టు. ఓకే, అంటే మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. అసలు మేడిగడ్డ నుంచే నీళ్ళు వచ్చి సూర్యాపేటకి అక్కడి నుంచి వచ్చినాయి, మరి ఇంకో చోట అక్కడి నుంచి వచ్చినాయి అని ఏ విధంగా ప్రచారం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం మేడిగడ్డ నుంచి మొత్తం 5 ఏళ్లలో లిఫ్ట్ అయిన నీళ్లు 160 టీఎంసీ, 165 టీఎంసీ. ఓకే, అందులో వరదలు వచ్చి ఒక 63 టీఎంసీలు తిరిగి సముద్రంలో వదిలిపెట్టిండ్రు. ఎంత మిగిలింది? 102 టీఎంసీలు. 102 టీఎంసీల్లో 10 టీఎంసీలు ఎవాపరేషన్ లాసెస్, అంటే 92 టీఎంసీలు. ఆ 92 టీఎంసీలు కొన్ని రిజర్వాయర్స్ లో స్టోరేజ్ పెట్టిండ్రు. వి హావ్ నో ఇష్యూస్. ఆ 65 టీఎంసీ 5 ఏళ్లలో విభజిస్తే సంవత్సరానికి 13 టీఎంసీలు, అంటే 1,30,000 ఎకరాలు, 1,40,000 ఎకరాలు. అంటే కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్, సింగూర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, సూర్యాపేట అంతా ఇదే నీళ్లు. అంటే ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. దిస్ ఇస్ నాట్, ఇందులో ఒక్క ఫిగర్ కూడా మనం కల్పించలే. ఇది వాళ్ళు ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటే, ఇప్పుడు మనం ఉన్న అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే అధికారం. మరి ఈ విధంగా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల విషయంలో పదే పదే అబద్ధాలు, ఒక గ్లోబల్ స్లోగండా మన మీద చేయనట్టు. అసలు ఒక పెద్ద మనిషి అంటాడు, మేము 1,00,000 మంది తీసుకొని పంపులు ఆన్ చేస్తామంటారు. అరే, మీ వల్ల కూలిపోయింది, మీ వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, శాశ్వతంగా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. మీ డిజైన్ లోపం, మీ కన్స్ట్రక్షన్ లోపం, మీ ఓఎండ్ఎం లోపంతో కూలిపోయిన బ్యారేజ్ని మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, బాగు చేయాలని మేము ఆలోచన చేస్తుంటే, నేను మళ్ళీ అంటున్నా, ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రివర్యులు ఎవరికి కూడా దీనిలో ఏమీ రాజకీయం చేయడం లేదు. సరే, మీరు పొరపాటు చేసిండ్రు, మీరు రాష్ట్రంలో అమూల్యమైన ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసిండ్రు. సరే, దానికి జరిగే పరిణామాలు దానికి ఉంటాయి. బట్
ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉన్న ప్రాజెక్ట్ ని సాల్వేజ్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి ఒక పాజిటివ్ మైండ్ తో ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికి మనం చేస్తూ, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మనం చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ దుష్ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే, మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి నన్ను అడుగుతున్నాడు, అన్న వాళ్ళు అంటుండ్రు అసలు ఇటు నుంచి అటు నుంచి ఏదో నింపొచ్చు కదా అని అంటున్నాడు ఆయన. నేనేమన్నంటే అట్లా కాదు, ఇప్పుడు నింపడానికి రేవంత్ రెడ్డి గారికి నాకు ఏమవుతుంది, కానీ ఆ బ్యారేజీలు కొలాప్స్ అయితే ఎవరు బాధ్యులు? ఆ బ్యారేజీల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, అనుమానంగా ఉంది అని హైయెస్ట్ బాడీ ఇన్ దిస్ కంట్రీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, has given in writing that the design, the construction, the maintenance is suspect. This structure is in distress. దీన్ని మీరు హోలిస్టిక్ రిహాబిలిటేషన్ చేయండి, ఉపయోగించొద్దు, వాటర్ ఇంపోర్ట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. మీ ద్వారా నేను 2 మెయిన్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం శాశ్వతంగా నేను ఒక కాంగ్రెస్ మంత్రిగా కాదు, ఒక పౌరునిగా విశ్వసించే విషయం. దిస్ షిఫ్టింగ్ వాజ్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, వాజ్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్, వాజ్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్. ఇది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కకృతి కోసం. మరి అది అసమర్థతనా, నిర్లక్ష్యమా, అహంకారమా, మరి మీరు జడ్జ్ చేయాలి. బట్ 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 1,00,000 కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేను తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇంతకంటే అనివార్య విషయం ఉందా? అసలు లేస్తే ఇదే మాట్లాడతారు. మీరు ఎట్లా చేస్తలేరు, అట్లా చేస్తలేరు. నేను ఇరిగేషన్ మంత్రిగా స్వయాన ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్ స్వయంగా అటెండ్ అయినా. ఆ ఎక్స్పర్ట్స్ మాట్లాడినా, నేను పోయి అడిగినా, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, మరి అన్నారం సుందిల బ్యారేజెస్ లో నీళ్లు స్టోర్ చేసుకొచ్చి అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి. అది ప్రమాదకరం, అది చేయడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఈ విధమైన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ విధంగా రిహాబిలిటేషన్ చేయాలి అని చెప్పి వాళ్ళు వే ఫార్వర్డ్ ఇచ్చారు. అది మేము తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ రాష్ట్రానికి ఇది ఒక గుదిబండగా మారబోతుంది. అయినా సరే ఆల్రెడీ ప్రజల పైసలు ఖర్చు పెట్టిండ్రు, అది ఉపయోగించాలనే ఒక సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పి మేము మనవి చేస్తూ, మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఆ ఎన్డీఎస్ఏ కమిటీ ఒకసారి మీరు చూడండి. ఆ ఎన్డీఎస్ఏ కమిటీ పెట్టండి. నెక్స్ట్ ఎన్డీఎస్ఏ కమిటీ పేర్లు చూడండి. ఇవి కమిటీ పేర్లు, మీరు అందరూ గమనించాలి. భారతదేశంలో, బహుశా ప్రపంచంలో టెక్నికల్ నాలెడ్జ్ అండ్ అనుభవం ఉన్న ఇంతకంటే బెటర్ టీం ఉండదు ఎక్కడ. అందరూ ఐఐటి ప్రొఫెసర్స్, అదేవిధంగా కొంతమంది బ్యారేజెస్ లో ఎక్స్పర్ట్, కొంతమంది గేట్స్ లో, కొంతమంది సాయిల్ మీద. అండ్ వీళ్ళు సుదీర్ఘంగా ఒక ఏడాది పాటు ఇది మొత్తం స్టడీ చేసి వాళ్ళు సరే ఎందుకు కూలింది అని కొన్ని కారణాలు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఇచ్చారు. మేము పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే ముందుకు పోతున్నాము. ఇందులో ఏ రాజకీయ దురుద్దేశం లేదు, ఎవరిది ఏ స్వార్థం లేదు. వాళ్ళలాగా మేము అనవసరమైన మాటలు మాట్లాడి ఏదో బదనాం చేయాలని చెప్పి ఏం చేస్తలేము. మా వరకు ఈ బ్యారేజెస్ ఏ విధంగా రీహాబిలిటేషన్ చేయాలి, సాల్వేజ్ చేయాలి, అమూల్యమైన ప్రజా డబ్బు దీని మీద ఖర్చు పెట్టబడింది, దీనికి ఉపయోగంలో తీసుకొస్తేనే బెటర్ అనే ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాము. క్విక్లీ రన్ త్రూ దిస్ సమ్ ఆఫ్ ద స్లైడ్స్. శ్రీనివాస్ బిగినింగ్ నేను జస్ట్ క్విక్ గా కొంత 5 minutes లో కవర్ చేస్తా. ఆ తర్వాత మీరు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు మాట్లాడు. స్టార్ట్ విత్ ద బిగినింగ్. సరే, ఇది ఒకటి, ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు? ఇట్ ఈస్ కంప్లీట్లీ ద మోటివ్ ఇస్ సస్పెక్ట్. వాళ్ళు సిడబ్ల్యూసి నీళ్లు లేవు అని చెప్పింది అన్నారు, అది అబద్ధము. ఓకే, ఆ రికార్డులు మన దగ్గర ఉన్నాయి. రెండో విషయం, మహారాష్ట్రలో సబ్మర్జర్స్ అంటున్నారు.
152కి అయితే 3000 odd acres, 151 అయితే 151 లెవెల్ అయితే దానికంటే తక్కువ సబ్మర్జెన్స్, 150 అయితే దానికంటే తక్కువ సబ్మర్జెన్స్, 148 అయితే మినిమం సబ్మర్జెన్స్. ఆన్ రికార్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ కూర్చొని 148 లెవెల్లో మీరు కట్టినా సుమారు 160 టీఎంసీలు మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి 16 లక్షల ఎకరాలకి 7 జిల్లాల్లో ఇవ్వగలుగుతారు అనేది ఇట్స్ ఆన్ రికార్డ్. సరే 148 ఆ తుమ్మడిహట్టి బ్యారేజ్ 148 కట్టినా, 149 కట్టినా, 150 కట్టినా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ అంటారు. మహారాష్ట్రలో ఆనాడు భూసేకరణ ఖరీదు 5 లక్షల ఎకరం. మనం 50 లక్షల ఎకరం ఇచ్చినా 50 లక్షల ఎకరం ఇచ్చినా ఒక 2-3 వేల కోట్లు అయిపోయింది. ఎక్కడ 2-3 వేల కోట్లు, ఎక్కడ 1,00,000 కోట్లు పెంచడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ తుమ్మడిహట్టి బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయడం ఇది సహేతుకమైన నిర్ణయం కాదు. దిస్ ఇస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, దిస్ ఇస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్, దిస్ ఇస్ నాట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్, మరి ప్రాణహిత చేవల్ల, సుజల శ్రవంతి మరి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండే. ఆర్థికంగా మాట్లాడితే అది 38,000 కోట్లు అయిపోయేది, మరో 1,00,000 కోట్లు దానికి ఇప్పుడు ఖర్చు అవుతుంది. అదేవిధంగా నీళ్లు లేవు అని అక్కడ రాసిన దాంట్లో నీళ్లు లేవు అనే మాట సిడబ్ల్యూసి ఎన్నడూ అనలేదు. మూడో మాట సమ్మర్జెన్స్ విషయంలో ఆ రోజు భూసేకరణకి 5 లక్షలు అయితే మనం 50 లక్షలు ఇస్తే దాని ఖర్చు తక్కువ అయ్యేది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ బదులు. అన్ని విధాలుగా షిఫ్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ తుమ్మడిహట్టి టు మేడిగడ్డ వాజ్ రాంగ్. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, ఓఎన్ఎం లో ఇది మా అభిప్రాయం కాదు, బయట నుంచి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది ఇది అన్ని లోపభూయిష్టం ఉన్నాయి, ఇది ఆర్ ఫ్లాడ్, దిర్ ఇస్ అ ప్రాబ్లం. ఎప్పుడు పోయేది ప్రాబ్లం? ఇప్పుడు కాదు, 2023 కాదు, ఇనాగ్రేషన్ అయిన వారం రోజుల నుంచే సీపేజ్ మొదలైంది. ఎవరిచ్చిన రిపోర్టు? అప్పుడు ఇంజనీర్లు ఇచ్చిండ్రు. ఇవన్నీ ఆన్ రికార్డులు ఉన్నాయి. అయితే ఈ విషయాలని దాచిపెట్టి ఏదో మేడిగడ్డ ఒక పన్ను పోయింది, ఒక పిల్లర్ పోయింది, మీరేదో తప్పు చేస్తారు. మేము ఏమీ తప్పు చేయడం లేదు. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ఖజానాకి ఏది మేలంటే అదే సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిస్సందేహంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఈ విషయంలో ఘోర తప్పిదం చేసిండ్రు, ఘోర వైఫల్యమైంది. ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా మరి వెనక్కి నెట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీకు సిఏజీ రిపోర్ట్ లో ఒక 2 లైన్లు చదువుతా. ఇది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే, దిస్ ఇస్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. The cost of the Kaleshwaram is 2022 la. The cost of the Kaleshwaram project is now likely to exceed 1.47 lakh crores. 1.47 lakh crores as against cost of 81,000 crores projected to CWC. తుమ్మడిహట్టి 38,000 కోట్లు, వీళ్ళు కాళేశ్వరం 81,000 కోట్లు. ఇప్పుడు 2022లో సిఏజీ అనేది 1.47 lakh crores. అదేవిధంగా బెనిఫిట్ కాస్ట్ రేషియో, మనం ఏ పని చేసినా దానికి కాస్ట్ ఎంత పెడతాం, బెనిఫిట్ ఎంత అనేది ఇది ఇట్స్ స్టాండర్డ్ థింగ్. మనం ఏ పని చేసినా బెనిఫిట్ కాస్ట్ రేషియో ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ఫ్లేటెడ్. అంటే ఈ బీసీ రేషియోలో అబద్ధాలు చెప్పిందని సిఏజీ రిపోర్ట్ చెప్తుంది. అది అంటే 1.47 lakh crores ఖర్చు పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వచ్చే ఈల్డ్ 52 పైసలు. ఇది సిఏజీ రిపోర్ట్ చెప్తుంది. అయినా సరే మనమేం ప్రాజెక్టు వదిలిపెడతలేం. మనం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని, పూర్తిగా వినియోగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో మేజర్ ఇష్యూ, మేడిగడ్డ బ్యారేజు, అన్నారం సుందిల బ్యారేజ్లు డిపిఆర్ ప్రిపేర్ కాకముందే, ఇది ఎక్కడ విన్నారా మీరు? ఇంత పెద్ద బ్యారేజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రిపేర్ కాకముందే, సిడబ్ల్యూసికి సబ్మిట్ కాకముందే టెండర్ అయిపోయింది, వర్క్ అవార్డ్ చేసిండ్రు.
మరి అంత తొందర ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకముందే, సిడబ్ల్యూసికి సబ్మిట్ చేయకముందే ఆ పనులు మొదలుపెట్టిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 2016లో మేడిగడ్డ పనులు మొదలు పెడితే సిడబ్ల్యూసి క్లియరెన్స్, విచ్ ఇస్ ది అపెక్స్ బాడీ ఫర్ ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, కేమ్ ఇన్ 2018. అంటే వీళ్ళు పనులు పెట్టిన 2 ఏళ్ల వరకు ఏ అనుమతులు లేవు. అదేవిధంగా సిఏజీ రిపోర్ట్, నేను ఇంకోటి చదువుతా, అంటే ఎంత కక్కుర్తా ఏమనాలో మీరు డిసైడ్ చేయండి. ద డిపార్ట్మెంట్ షోడ్ undue haste in award of works. 17 works costing 25,000 crores were awarded even before approval of the DPR. అంటే 25,000 కోట్ల వర్కులు అసలు డిపిఆర్ అప్రూవ్ కాకముందే వర్క్ అవార్డ్ చేసిండ్రు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్టు 2 నిమిషాలు నేను ముగిస్తా. అంటే ఎంత పవర్ దీంట్లో ఉపయోగిస్తుంటే, ఇప్పుడు ఇది సిఏజీ రిపోర్ట్ ఉంది. సిఏజీ రిపోర్ట్ ఉన్న విషయం, ద పీక్ ఎనర్జీ డిమాండ్ వెన్ ఆల్ ది పంప్స్ ఆర్ ఆపరేటెడ్ ఈజ్ మోర్ దెన్ ది ఎనర్జీ అవైల్డ్ ఇన్ ఎంటైర్ స్టేట్. రాష్ట్రం మొత్తంలో ఎంత పవర్ ఉపయోగపడుతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు ఆన్ చేస్తే అంతే పవర్ ఉపయోగపడుతుంది. మరి అయినా సరే మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడును. తుమ్మడిగట్టు దగ్గర మొదలుపెట్టి తుమ్మడిటి నుంచి బై గ్రావిటీ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకోవడంలో కట్టుబడునని చెప్పి మనం చేస్తున్నాను. మరి మిత్రులారా, ప్రధానంగా ఎందుకంటే నిరంతరం వాళ్ళ డైలీ గోబల్స్ ప్రొపగాండా అంటే నిరంతరంగా ఏ విధంగా ఉందంటే, ఒక సామాన్యుడు అసలు విషయం చదువుకున్నాడు ఏమన్నాడు, నిజం చెప్తుండేమో అనుకుంటారు. ఎదురుడే అబద్ధాలు చెప్తున్నారా? ప్రతిరోజు అబద్ధాలు నిజం నమ్మే పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ విషయాన్ని మీరందరూ మరి బాధ్యత గల ప్రజాపతులు, ప్రజా జీవితంలో ఒక ముఖ్య స్థానంలో ఉన్నారు. ఈ విషయాలు మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలి అని చెప్పి ఈ ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశం. మరి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డిప్యూటీ సీఎం గారు, మీరు సీఎం గారు మాట్లాడితే దెన్ విల్ టేక్ రిమార్క్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పిసిసి ఆఫీస్ బేర్స్, నమస్కారం. వాళ్ళు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినారు. ప్రజల్లో నిజంగా కూడా అంటే ఈ పరిజ్ఞానం లేని వాళ్ళంతా అయోమయాలు ఉన్నారు. అసలు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మంత్రులు చెప్తుంది వాస్తవమా, కేసీఆర్ ఒక ప్రజాదరణ ఉంది కాబట్టి ఆయన చెప్తే అది వాస్తవం అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఇది ప్రజెంటేషన్ చాలా వరకు దోహదపడుతుంది. చాలా సందర్భాల్లో మనం గత ప్రభుత్వం నడిచినప్పుడు ఎన్నికల ముందు చెప్తూ వచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది, కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు, కట్టాల్సిన రీతిలో కట్టలేదు, అనవసరమైన వ్యయాన్ని పెంచినారు, తద్వారా విపరీతమైన అవినీతికి అవకాశం కలుగజేసిందనే మాట చెప్పినాము. చాలా వరకు ప్రజలు నమ్మినారు కూడా. ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కుంగిపోవడం కూడా చాలా వరకు దోహదపడింది. సో ఇవాళ దాన్ని ఎలా రిపేర్ చేయాలనే దాంట్లో మనమంతా సతమతం అవుతున్నాం. విపరీతమైన డబ్బులు అవసరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. ప్రజలకు వాస్తవాలు తేలాల్సిన అవసరం ఉంది. మన బనకచర్ల మీద మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇవాళ కాళేశ్వరము, కృష్ణా జలాల మీద ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులంతా కూడా మీరు ఒక బుక్లెట్ రూపంలో